అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తిథుల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శుభ కార్యాలు కూడా చేస్తారు. అయితే పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి. పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ 14, శనివారం సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15న చంద్రోదయం సాయంత్రం 5:14 గంటలకు జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున చేయవలసిన పనులు: స్నానం, పూజ. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి. ఉపవాసం పాటించండి. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సత్యనారాయణ కథ వినండి. సత్యనారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. రావి చెట్టును పూజించండి. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. గంగా స్నానం. వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి. మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. కథ వినండి. మార్గశిర పూర్ణిమ కథ వినండి. భజన కీర్తన చేయండి. భజన కీర్తన చేయడం వల్ల మనస్కు ఆనందం కలుగుతుంది. భక్తి భావం పెరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున చేయకూడని పనులు. ఈ పనులు చేయవద్దు: అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. కోపం తెచ్చుకోకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపానికి దూరంగా ఉండండి. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత. మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.